ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఏదైతే ఉందో దాని గురించి ఇన్ డీటెయిల్ వీడియో ఒకటి చేశాను. నల్లధనం, బ్లాక్ మనీ పట్టుకునే యూపీఎస్ సంబంధించిన సర్వీస్ అది. సో దాని గురించి ఇన్ డీటెయిల్గా నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో మన వాళ్ళు యాడ్ చేస్తారు, మీరు చూడొచ్చు. అయితే ఇక్కడ ఎస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇండియన్ డిఫెన్స్. ఏదైతే మేడం సర్వీస్ చేసింది వచ్చేసి ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అని నేను అనుకుంటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే మొత్తం ఎంటైర్ వెబ్ మొత్తం కూడా సెర్చ్ చేశాను. ఎంటైర్ వెబ్సైట్, అన్ని ఆర్టికల్స్, చాలా రీసెర్చ్ చేశాను. అన్ని దగ్గర కూడా ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్ అని ఉంది. సో దీని గురించి కూడా నేను ఇంకా ఇన్ డీటెయిల్గా వెళ్తున్నాను. యూపీఎస్సీలో అయితే ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఉంది అండ్ ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ ఉంది. ఈ రెండు సర్వీసెస్ ఉన్నాయి. ఇంకొక మాట చెప్తున్నాను, వీళ్ళు ఐఏఎస్ కాదు, కానీ ఇవి ఐఏఎస్తో సమానమైన ఈ రెండింటిలో ఒక సర్వీస్ ఉంది. సో మేడం ఐఏఎస్ కాలేదు, కానీ ఐఏఎస్తో సమానమైన సర్వీస్ చేసింది. సో దానికి సంబంధించి కూడా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. అసలు పే స్కేల్ ఎలా ఉంటుందని మనం ఒకసారి చూస్తే, ఇట్ ఈస్ అరౌండ్ జూనియర్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఇనిషియల్గా జాబ్ వచ్చినప్పుడు, అంటే 7th పే కమిషన్ ప్రకారం 56,100 నుంచి 1,77,500 వరకు ఉంది. సో అప్రాక్సిమేట్లీ సీనియర్ అయ్యే కొద్దీ హైయెస్ట్ పే అయితే దాదాపు 2,18,000 దాకా ఉంది. అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి.